ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ములుగు జిల్లాలో టొర్నాడో తరహా గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుమారు 500 ఎకరాల అటవీ ప్రాంతంలో 1,00,000 వరకు చెట్లు నేలకొరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊహించని రీతిలో వచ్చిన సుడిగాలితో అడవిలో పెద్ద ఎత్తున విధ్వంసం చెలరేగింది. గాలి బీభత్సానికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 4 రోజుల క్రితం వచ్చిన వర్షాలు, వరదలతో ఆస్తి ప్రాణ నష్టమే కాదు, పచ్చని చెట్లు నేలకూలాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈదురు గాలులతో కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధిక వేగంతో వీచిన గాలుల కారణంగా అడవుల్లోని చెట్లు దెబ్బతిన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లన్నది అందరికీ తెలుసు. ఒక మొక్క పెరిగి వృక్షంగా మారేందుకు ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ అదే చెట్టు నేలమట్టం కావడానికి ఓ చిన్న గొడ్డలి చాలు, లేదా బలంగా వీచే ఈదురుగాలి చాలు. ములుగు జిల్లాలో రెండోదే జరిగింది. శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలతో తాడ్వాయి అడవుల్లో కని విని ఎరుగని రీతిలో చెట్లు నేలమట్టమయ్యాయి. బలమైన ఈదురుగాలులతో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో అడవిలోని చెట్లన్నీ వేర్లతో సహా విరిగిపడ్డాయి. అడవులను సంరక్షించే అటవీ అధికారులనే ఆశ్చర్యానికి గురిచేసింది ఘటన. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలాంటిది జరగకపోవడమే మ్యాజిక్. భారీ వర్షాలు, వరదలు సహజమే. కానీ ఈసారి వచ్చిన వరదలు మాత్రం తెలుగు రాష్ట్రాలను ఆతలాకుతలం చేశాయి. 4 రోజులైనా ఇంకా వేలాది గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వరంగల్, ఉమ్మడి జిల్లాలో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించాయి. అయితే మనుషులు, పశుపక్ష్యాదులే కాదు, పచ్చని చెట్లను కూడా వాయుగుండం మొదలుతో సహా నరికేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో చాలా చోట్ల 20 సెంటీమీటర్ల పైనే ఈసారి వర్షపాతం నమోదయ్యింది. ములుగు జిల్లా తాడ్వాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. శనివారం వచ్చిన ఈదురుగాలులకు అభయారణ్యంలోని తాడ్వాయి, ఏటూరు, నాగారం అటవీ ప్రాంతాల్లో భారీ మొత్తంలో చెట్లు విరిగిపడ్డాయి. అధిక వేగంతో గాలులు సంభవించి అడవుల్లోని చెట్లు దెబ్బతిన్నాయి. తాడ్వాయి, మేడారం రహదారికి ఇరువైపులా దాదాపు 3 కిలోమీటర్ల మేర ఏపుగా పెరిగిన చెట్లు పర్యాటకులను రారమ్మంటూ ఆహ్వానిస్తాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సగం నరికేసినట్లుగా ఉండే చెట్లే ఎక్కువగా కనబడుతున్నాయి. దాదాపు 50,000 చెట్లు నేలమట్టమైనట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏటూరు, నాగారం మండలం, తాడ్వాయి మండలాల్లో కేవలం 2 గంటల్లోనే టోర్నడో రీతిలో గాలులు వీచి పచ్చని చెట్లను పడగొట్టాయి. ములుగు జిల్లాలో 500 ఎకరాల్లో చెట్లు నేల కొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. 1,00,000 చెట్ల వరకు నేల కోలడంపై సీతక్క విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. డ్రోన్ కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తాడ్వాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు, మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా. కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. ఈదురుగాలుల కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేపట్టారు. డ్రోన్ కెమెరాల సాయంతోనూ ఏ మేరకు అడవి దెబ్బతిన్నది తెలుసుకుంటున్నారు. పచ్చని చీర పరిచినట్లుగా కనిపించే ఈ అటవీ ప్రాంతాల్లో దాదాపు 40 నుంచి 50 రకాల చెట్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. గతంలో ఎప్పుడూ ఇంత భారీగా చెట్లు పడిన ఘటనలు లేకపోవడంతో ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. చెట్లు ఇంత భారీగా నేలమట్టమవడం ఇదే ప్రాంతంలో జరగడం తొలిసారి. కారణాలను తెలుసుకునేందుకు ఎన్ఆర్ఎస్పీ, ఐఎండీ శాఖలను అటవీ శాఖ అధికారులు ఇప్పటికే సంప్రదించారు. ఖచ్చితంగా తెలుసుకునేందుకు శాటిలైట్ ద్వారా ఆ రోజు ఎంత వేగంతో గాలులు వీచాయి, గాలులే కాకుండా ఇంకేదైనా కారణం ఉందా అనే అంశంపై పరిశోధన జరుపుతున్నారు.